ఆమ్లెట్ ఎప్పుడూ రొటీన్‌లా కాకుండా ఇలా ఒకసారి కొద్దిగా వెరైటీగా తోటకూరతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఉల్లిపాయని, పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే తోటకూరని ఫైన్ చాప్ చేసుకోండి. అప్పుడే తోటకూర బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ముందే మిక్స్ చేయడం వల్ల ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడైతే మీ రిక్వైర్మెంట్ తగినట్టు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా బీట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్తో ఒకసారి గ్రీస్ చేసుకొని ఆమ్లెట్ని అయితే వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టి అయితే కుక్ చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టండి, త్వరగా ఉడుకుతుంది. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన ఆమ్లెట్ రెడీ. ఇదే విధంగా మిగిలిన ఆమ్లెట్ని కూడా రెడీ చేసుకోండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బాయ్.